హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తం మీద సినిమా కార్మికుల ధర్నాకైతే ఒక కామా పడింది. చిరంజీవి గారి సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఒక 3 రోజుల పాటు దీని మీద చర్చలు జరిగే ఒక అవకాశాన్ని ఇవ్వాలి ఇరుపక్షాలని చెప్పేసి చిరంజీవి గారు నిర్ణయించారు. 3 రోజుల తర్వాత కనుక అవకాశం లేకపోతే తెగేదాకా పరిస్థితి ఉంటే కనుక డెఫినెట్గా అప్పుడు ఒక నిర్ణయం తీసుకుందామని చిరంజీవి గారు చెప్పినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి సి కళ్యాణ్ గారు దీని కోఆర్డినేషన్ అంతా కూడా చేస్తున్నట్టు తెలిసింది. మనతో పాటుగా మాట్లాడడానికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి శివకార్తికేయ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. శివకార్తికేయ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. కార్తికేయ గారు, ప్రధానంగా నాకున్న డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వాలి అనుకున్నప్పుడు థియేటర్లు బంద్ అయ్యాయి. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీస్తున్న సందర్భంలో షూటింగ్లు బంద్ అయ్యాయి. ఏం జరుగుతోంది సార్? ఏమన్నా కుట్రపూరితంగా జరుగుతోందా అన్న అనుమానాలు చాలా మంది కలుగుతున్నాయి. ఇండస్ట్రీ వ్యక్తిగా దీనికి ఏమన్నా క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతారా? సార్ అదేమి లేదు సార్. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఈ బంధుకి ఎటువంటి సంబంధం లేదండి. ఎప్పటి నుండో ఈ బంధు ఈ కార్మికులు అనేది వాళ్ళ వేతనాల పెంపు కోసం ఎప్పటి నుండో చెయ్యాలి అని అనుకుంటున్నారు. గత నెల రోజుల నుండి కూడా పెద్ద సినిమాలు వాయిదా 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 వేసుకుంటా వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చింది తప్పితే దానికి ఇదేదో ఉస్తాద్ భగత్ సింగ్ కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఇంకోటి, అసలు పవన్ కళ్యాణ్ గారు మన కార్మికుల పక్షపాతి. ఆయన సినిమాని ఆపటానికి ఎవరు ఇష్టపడరు, అంత ధైర్యం చేయరు. పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద అసలు అలా చేసే ఉద్దేశం ఎవరికి ఉండదండి. 28,000 మంది కార్మికులకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 28,000 కార్మికుల జీవితాలని ఎంత బాగుండాలి అనే దానికి ఎప్పుడు ఆలోచన చేస్తా ఉంటారు. కాబట్టి అసలు ఇది అనేది అసలు అబద్ధం అండి. ఓకే, కానీ అసలు కుట్ర అనేది అబద్ధం అండి. కుట్ర అనేది అబద్ధం. ఓకే, కానీ అయితే మనకు జనరల్ గా అనిపిస్తున్నది అదే కదా. ఆదివారం రోజు ఒక మీటింగ్ పెట్టి సోమవారం నుంచి బంద్ అనేస్తే, కనీసం చర్చలకు కూడా ఆస్కారం లేకుండా చేస్తే ఇది కుట్ర కోణంగానే చూడొచ్చు కదా. దీన్ని కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా చర్చలకు. ఇవాళ చిరంజీవి గారి సమక్షంలో కూర్చుంటే ఒక 3 రోజులు చర్చలకు ఆస్కారం ఇవ్వండి, ఇరుపక్షాలు కూర్చొని డిస్కస్ చేయండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. సో ఆ డైలాగ్ కి ఛాన్స్ లేకుండా సడన్ గా ధర్నా అంటే, పెద్ద పెద్ద సినిమాలు షూటింగ్లు పెట్టుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ జరుగుతోంది, చిరంజీవి గారి సినిమా షూటింగ్ జరుగుతోంది, ఇంకా చాలా సినిమాలు నాకు తెలిసి చాలా సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉన్నాయి సోమవారం నుంచి. మరి సోమవారం నుంచి బంద్ అంటే ఆ సినిమాలన్నీ ఒక్కసారిగా బంద్ అయితే నిర్మాతల పరిస్థితి ఏంటి సార్? కరెక్టే అండి, మీరు అన్ని కరెక్టే. ఈ కార్మిక సంఘాల వాళ్ళు కూడా ఏదైనా సమ్మె ఇలా చేస్తున్నాం అంటే ఒక 15 రోజుల ముందే ఇవ్వాలి లెక్క. అయితే ఎందుకో మరి అలా టక్కున చేయటం అనేది కూడా కొంచెం ఆలోచించదగ్గ విషయమే. కానీ ఈ కొంచెం ఆలోచించి ఒక 15 రోజుల ముందు చెప్పి నోటీస్ ఇవ్వాల్సిందేమో అనేది మా అభిప్రాయం కూడా. కానీ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి అయితే మాత్రం అది అసలు ఛాన్సే లేదండి. కుట్ర కోణాలు అయితే ఇందులో ఏమి లేవండి. పర్టికులర్ గా వాళ్ళ వేతనాల కోసం వాళ్ళు అంతే. అంటే ఇప్పుడు కుట్ర కోణం లేకపోయి ఉండొచ్చు సార్, కానీ బయటకు అలా కనపడుతుంది కదా. సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు, దట్టు మైత్రి మేకర్స్ వాళ్ళ మూవీ జరుగుతున్నప్పుడు, గతంలో కూడా హరిహర వీరమల్లుకు సంబంధించి కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ మీదనే కొంత కుట్ర జరిగింది, కావాలని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు కాబట్టి ఈ రకంగా జరిగిందన్న మాటలు వినిపించాయి. ఆ రకమైన విశ్లేషణలు వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా ఇదే అంశంలో సేమ్ అలాంటి బ్యాచ్, అక్కడ సూత్రధారులు ఎవరు, ఇక్కడ కూడా వాళ్ళే సూత్రధారులు ఉన్నారన్న మాట గట్టిగా సినిమా వర్గాల్లో వినపడతా ఉంది సార్. సో మీరు అన్నది కరెక్టే, లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ రకంగా కనపడుతోంది కదా. ఒక వారం అన్నా మీరు అన్నట్టు 15 రోజులు కాకపోతే ఒక వారము 10 రోజులు ముందుగా ఇచ్చి చెప్పి ఉండుంటే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారు కదా వాళ్ళు కూడా. అయ్యి ఉండొచ్చు అండి. నిర్మాతలు వాస్తవంగా అండి, ఫైనల్ గా నిర్మాతలు దేవుళ్ళు అండి. ఒక రకంగా చెప్పాలంటే నిర్మాతలు డబ్బులు పెట్టబట్టే ఎవరైనా, ఈవెన్ 24 క్రాఫ్ట్స్ అయినా ఎవరైనా నిర్మాతలు అనేవాళ్ళు నెంబర్ 1. అంతే, నిర్మాతలు సినిమాలు చేయబట్టే అందరం హ్యాపీగా బతుకుతున్నామండి. వాళ్ళు ఒక వారం ముందైనా నోటీసులు ఇవ్వాల్సింది 100%. ఇదైతే కరెక్ట్ అండి. ఇంకోటి కుట్రకోణం అంటారా, ఉస్తాద్ భగత్ సింగ్ దే కాదండి, ఇంకా రాజాసాబు, చిరంజీవి గారు చాలా సినిమాలు జరుగుతున్నాయండి పెద్ద పెద్దవి. అది అసలు నెగ్లెజిబుల్ అండి. అసలు ఆయన అసలు ఈ పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆలోచించే అంత సాహసం కూడా ఎవరు చేయరండి ఇండస్ట్రీలో. అసలు ఇంపాసిబుల్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి సార్, ఆయన గురించి ఆలోచించి చేసే అంత సీన్ ఉంటుందా అండి?
కానీ ఇంపాసిబుల్. కానీ మీరు చెప్పినట్టుగా ఫెడరేషన్ లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయంట కదా సార్. అంటే ఒక 70% మందికి అసలు బంద్ ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ అంగీకరించాల్సి వచ్చింది అనేది కూడా వినపడుతుంది సార్. దీని మీద ఏమైనా సమాచారం ఉందా మీకు? నాకు పెద్ద ఐడియా లేదు సార్. ఓకే, ఇంకోటి సార్ వేతనాలు ఎలా ఉన్నాయి సార్? అంటే ఎంత ఉంటాయి వేతనాలు? మినిమం వేజెస్ ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ? ఉంటాయి సార్, రకరకాలు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్కలా ఉంటాయి సార్. ఇప్పుడు డ్రైవర్స్ ఉన్నారంటే పర్ కాల్ షీట్ 1265 ఉంటది సార్ డ్రైవర్స్ కి. ఓకే, మినిమం వాళ్ళకేనండి? మినిమం అంటే తక్కువగా అంటే అందరికంటే తక్కువ వాళ్ళకే ఉంటది. ఆ తర్వాత ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్స్, లైట్ మెన్స్, వీళ్ళందరికి 1460 ఉంటది సార్. ఓకే, 1460 ఉంటది. అలా ఉంటది. అంతే, డ్రైవర్స్ కే తక్కువ ఉంటది అందరికంటే. డ్రైవర్స్ లాస్ట్ కాల్ షీట్ మినిమం లీస్ట్ 1265 వాళ్ళదే. ఎట్లా కాల్ షీట్ అంటే ఎన్ని గంటలు సార్? మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 ఒక కాల్ షీట్ అండి. 11 hours. అదే అండి, 6 to 6 అంటారు సహజంగా, 12 hours అంటుంటారు. 6 కి ఎవరు స్టార్ట్ చేసేది ఏం లేదులేండి, 7 to 6. 7 to 6 షూటింగ్స్ అన్ని కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాయి సార్ జనరల్ గా? సహజం సార్, మాక్సిమం 90%. ఇక సీన్స్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి కొన్ని నైట్స్ జరుగుతాయి, కొన్ని డే అండ్ నైట్ జరుగుతాయి. సీన్స్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి సార్. ఓకే ఓకే ఓకే. సో హైయెస్ట్ వేతనం అంటే ఎవరికి ఉండొచ్చు సార్? అంటే ఈ ఫిల్మ్ ఫెడరేషన్ లో అందరూ సభ్యులైన సార్ ఎవరెవరు ఉంటారు సార్ ఫిల్మ్ ఫెడరేషన్ లో? 24 క్రాఫ్ట్స్ అన్ని ఉంటాయి సార్, ఈవెన్ మేనేజర్లతో సహా అందరు 24 క్రాఫ్ట్స్ లో ఉంటారు. అందరు దీని కిందకే వస్తారు? అందరు దాని కిందకే వస్తారు సార్. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, ఇప్పుడు ఒక నిర్మాత సినిమా తీయాలి అనుకుందాము సార్. ఆ నిర్మాతకు కావాల్సిన 24 క్రాఫ్ట్స్ నుంచి కొంతమందిని తీసుకోవాల్సి వస్తుంది కదా. వాళ్ళని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫెడరేషన్ నుంచి మాత్రమే తీసుకోవాలా, లేకపోతే బయట నుంచి తీసుకోవడానికి అవకాశం లేదా? ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ఏంటి సార్? నాకు పెద్దగా అంత అవగాహన లేదు. ప్రస్తుతానికైతే ఈ 24 క్రాఫ్ట్ లోనే తీసుకుంటుంటారు. అంటే నాకు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళ నోట్లో ఉన్నది ఏంటంటే, బయట నుంచి ప్రతిభావంతులు ఉంటే బయట నుంచి కూడా ఇక్కడ నుంచి తీసుకుంటాం, మేము ఫిల్మ్ ఛాంబర్ నుంచి తీసుకోవాలంటే లక్షలాది రూపాయలు వాళ్ళకి కట్టాల్సిన అవసరం ఉంది సభ్యత్వం కోసం, ఆ ఇబ్బందులు లేకుండా ఇక్కడ నేరుగా తీసుకుంటామని రాస్తున్నారు కదా. అంటే సభ్యత్వం కోసం ఫిల్మ్ ఫెడరేషన్ లో సభ్యత్వం కోసం డబ్బులు కట్టాల్సి ఉంటుందా సార్? ఫిల్మ్ ఫెడరేషన్ లో సభ్యత్వం కాదు సార్, ఇది ఒక్కొక్క యూనియన్ కి ఒక రేట్ అని ఉంటది. యూనియన్ లో ఒక్కొక్క ఇదని ఉంటది. మెంబర్షిప్ తీసుకోవాలంటే ఇంత అని ఉంటది. ఇప్పుడు సపోజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కార్డు కావాలి అని అంటే సమ్, మేనేజర్స్ డిపార్ట్మెంట్ లో కార్డు కావాలంటే కొంత, కెమెరా టెక్నీషియన్స్ డిపార్ట్మెంట్ లో ఇంత, లైట్ మెన్స్ కింత, ప్రొడక్షన్ లేడీస్ కింత, కార్పెంటర్స్ కింత, స్టూడియో వర్కర్స్ అన్నమాట. వీళ్ళందరూ అలా ఏంటంటే రకరకాలుగా యూనియన్ ని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటది. కానీ అంతే దాని వల్ల ప్లస్ ఉంది సార్, ఒక యూనిటీగా, ఒక దాని వల్ల మంచిదే. అవకాశాలు కూడా వస్తాయేమో కదా, అంటే అవకాశాలు కూడా ఇప్పిస్తారు. ఒక్కడిగా వెళ్ళి ప్రయత్నం చేసుకోవడం కంటే యూనియన్ లో ఉంటే, ఒక యూనియన్ త్రూ అంటే ఒక పద్ధతి ఉంటది కదా సార్. ఏదేమైనా ఒకటైతే నిజమండి, ప్రొడ్యూసర్ అనేవాడు అల్టిమేట్ గా దేవుడు సార్. ప్రొడ్యూసర్ ఎందుకంటే ప్రొడ్యూసర్ కష్టపడి ఎక్కడ నుండి ఆయన తీసుకొచ్చినా, ఏది చేసినా, ఏది చిన్న డబ్బులు తీసుకొచ్చి సినిమా చేయబట్టి 24 క్రాఫ్ట్ లో హ్యాపీగా ఉంటున్నారు. ఇదైతే ఫైనల్ అండి. ప్రొడ్యూసర్ అనేవాడు నెంబర్ 1 దేవుడు, అంతే. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తికేయ గారు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర చేసేంత ధైర్యము కానీ, ఆ అవకాశం కానీ, ఆ ఆలోచన కానీ కార్మికుల్లో లేదు. 28,000 మంది కార్మికులకు ఆయన దేవుడు లాంటి వాడు, ఆయన కార్మికుల పక్షపాతి. అలాంటప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తారు? కాకపోతే ఇక్కడ చిన్న టెక్నికల్ ఎర్రర్ ఏంటంటే, కొంత స్పేస్ ఇచ్చి చేయవలసింది కానీ వెంటనే చేయటం అనే దానివల్ల ఇలాంటి ఒక నెగటివిటీ వచ్చింది. కాబట్టి బహుశా చిరంజీవి గారు కూడా అందుకే దానికి ఒక 2-3 రోజుల పాటు స్పేస్ తీసుకోండి, చర్చలు జరిపిన తర్వాత ఒక కంక్లూజన్ రాకపోతే అప్పుడు నిర్ణయాలు ఎలా ఉండాలో చూద్దామన్నారు. మరి చూద్దాం ఎంతవరకు ఇది ఒక కొలిక్కి వస్తుంది, ఎలా న్యాయం చేయగలుగుతారు, ఇరు పక్షాలు ఏ రకంగా దీంట్లో ఒక న్యాయపూరితంగా ఏ రకంగా వెళితే బాగుంటుందో మనం చూద్దాం.